ఏపీ కేబినెట్ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంది. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పనకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం అమలుపై చర్చించారు. మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో 5,75,00,000 రూపాయలతో, కుప్పం నియోజకవర్గానికి 8,22,00,000 రూపాయల నిధులతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ ను విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణలకు నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలనపై మంత్రులతో చర్చించారు. సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలును ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఎన్నో ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండిపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.